హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలోను ఏపీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏపీ ఎన్‌సెట్ అంటే నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో 2025కి సంబంధించి ఏపీ ఎన్‌సెట్ యొక్క సిలబస్ ఇంకా మాక్ టెస్ట్ లింకులు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే దీనికి సంబంధించి మనం కాల్ కూడా చేసాము. సో కాల్ చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే ఈ యొక్క నర్సింగ్ ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తున్నారు కదా! సో వాళ్ళు ఏం చెప్పారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. అట్లాగే ప్రాస్పెక్టస్ అంటే ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? అసలు ప్రాస్పెక్టస్‌లో మనకి సిలబస్ కోసం ఎంత వరకు మెన్షన్ చేశారో కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీలో ఇంకెవరైనా సరే వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేసి కాల్ రికార్డింగ్, ప్రాస్పెక్టస్ మొత్తం చదివి ఓకే. డీటెయిల్స్ అన్ని కూడా మీకు జెన్యూన్ డీటెయిల్స్ 100% యాక్యురేట్ కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి. సో అట్లాగే మీరు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ రాయబోతున్నారా? రాయబోతే కూడా మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారండి. సో వెంటనే కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోతాం. అయితే ఇది మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అండి. అయితే ఈ వెబ్‌సైట్‌లోనే మన రిజిస్ట్రేషన్స్, అప్లికేషన్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్ ఎలా అప్లై చేసుకోవాలి, సో రిజిస్ట్రేషన్ డేట్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాస్పెక్టస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ప్రాస్పెక్టస్ అంటే ఏంటి అనుకున్నట్లయితే ఇదొక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే నోటిఫికేషన్ కన్నా కూడా డీటెయిల్‌గా ప్రతిదీ అయితే ఉంటాయన్నమాట ఇందులోని. అయితే ఒకసారి యూనివర్సిటీ‌కి కాల్ చేసే ముందు ఈ ప్రాస్పెక్టస్‌ని మనం మీ అందరి కోసం ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ నుంచి కూడా లాస్ట్ పేజ్ వరకు కూడా చదివామనమాట. సో, దాన్ని బట్టి మనకి సిలబస్ కోసం ఒకే ఒక దగ్గర మెన్షన్ చేశారు. అక్కడ ఎంతవరకు మెన్షన్ చేశారు అంటే, మెన్షన్ చేశారు తప్పిస్తే ఆ ప్రాస్పెక్టస్‌లో ఎంత డేటా ఇచ్చారని చెప్పేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు ప్రాస్పెక్టస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఇక్కడ సిలబస్ కోసం మనకి కిందనైతే మెన్షన్ చేశారు. సో, వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి సిలబస్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఏదైతే న్యూ ఢిల్లీ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉంటుందో, సో ఇంటర్మీడియేట్ సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ గాని 10+2 స్టాండర్డ్ సిలబస్ ఏదైతే ఉందో, సో అది హైర్ ఎనఫ్ అన్నమాట. ఓకే. సో, అంటే ఆ లెవెల్ కన్నా కూడా దాటదు అని చెప్తున్నారు. అట్లాగే ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అనుకున్నట్లయితే, ద క్వెషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ హోల్ సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియేట్ 10+2 ఆఫ్ ఎ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్. అంటే ఇక్కడ సో, దాని హైయర్ స్టాండర్డ్ ఏంటి? సో, దాన్ని క్వెషన్స్ ఎక్కడ మాక్సిమం క్వెషన్స్ అనేవి సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనకి న్యూ ఢిల్లీకి సంబంధించి లెవెల్ అయితే ఇస్తారు. బట్ మనకి ఒక సిలబస్ అంతా కూడా మనకి అంటే ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ అంతా కూడా మనకి ఇంటర్మీడియేట్ 10+2 ఒక సిలబసే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ మనకు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, సో వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఎన్ని మార్కులొస్తాయి, ఎన్ని క్వెషన్స్ వస్తాయో చెప్పారు తప్పిస్తే, ఏ యూనిట్స్ నుంచి వస్తాయి, సో ఏ యూనిట్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎంతెంత వెయిటేజ్‌తో వస్తాయని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. మరి ఫిజిక్స్‌లో కూడా చెప్పలేదు, కెమిస్ట్రీలో చెప్పలేదు, బయాలజీలో, ఇంగ్లీష్‌లో, నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఏం చెప్పలేదు. ఓకే. సో అట్లాంటప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఇది మనకొచ్చిన మెయిన్ టఫెస్ట్ ప్రాబ్లమ్ అన్నమాట. అట్లాగే మాక్ టెస్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటనుకున్నట్లయితే మాక్ టెస్ట్ అనేది ఓకే. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పారు. ఆల్ మాక్ టెస్ట్ షుల్ బి అరేంజ్డ్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టు టిల్ కండక్షన్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఇక ఒక సింపుల్ వర్డ్‌లోని రిజిస్ట్రేషన్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎగ్జామినేషన్ రోజు అంటే ఎగ్జామ్ ఏ రోజైతే ఉంటుందో సో ఆ ఎగ్జామ్ అయినంత వరకు కూడా వాళ్ళు మాక్ టెస్ట్ లింక్ అనేది వెబ్‌సైట్‌లో పెడతామని చెప్పారు. అయితే నేను రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ మొత్తం వెతికాను గానీ నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఆఖరికి ఒక స్టూడెంట్ లాగిన్ తీసుకున్నాను. చాలా థాంక్స్ ఎవరైతే స్టూడెంట్ అయితే నాకు లాగిన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళందరికి కూడా నేను వాలంటరీగా మీరు ముందుకొచ్చి సో స్టూడెంట్స్ కోసం ఒక సర్వీస్ లాగా మీరు ముందుకొచ్చి మీ లాగిన్ ఇచ్చి సో అందరికి హెల్ప్ అయ్యే విధంగా చేశారు కాబట్టి సో వాళ్ళకి కూడా థాంక్ యూ. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కూడా ఇదే విధంగా సో మీరు మీ లాగిన్ ఇచ్చి సో మీ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకున్నట్లయితే సో మనకు కూడా ఒక అంటే ఒక స్టూడెంట్‌కి కొన్నిసార్లు పెండింగ్ ఉండొచ్చు. ఒక స్టూడెంట్‌కి సక్సెస్ అవ్వచ్చు. ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఇలాగా మల్టిపుల్ కేసెస్ అయితే వస్తాయి కాబట్టి సో మనకి ఇంకా స్టూడెంట్స్‌కి ఇంకా క్లారిటీగా ఇంకా
డీప్‌గా చెప్పే అవకాశం ఉంటుంది. సో, మీలో ఎవరైనా సరే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ నాకు ఇవ్వాలనుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. టెలిగ్రామ్ కూడా వచ్చి లాగిన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. మీరు చేసే హెల్ప్ అనేది మిగతా వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో, అయితే ఈ విధంగా అయితే అన్నారనమాట. బట్ మనకి ఇంకా మాక్ టెస్ట్ లింకు రాలేదు. సిలబస్ కూడా రాలేదు. మొత్తం ఇంక వెతకండి ఇంకా. వెతికితే మీకు దొరకదు. ఓకే. క్లారిటీగా. సో, మరి దీనికి సంబంధించి నేను ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళకైతే కాల్ చేశానండి డైరెక్ట్‌గా. అయితే డైరెక్ట్‌గా ఇక ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి, సో, మనకసలు ఏంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు తప్పిస్తే సిలబస్ లేదు. ఏం లేదు. మరెట్లా ప్రిపేర్ అవ్వాలి? స్టూడెంట్స్ ఏ చాప్టర్స్ పట్టుకోవాలి? ఎక్కడ వెయిటేజ్ ఎక్కువొస్తది? ఎక్కడ వెయిటేజ్ తక్కువొస్తది? సో, ఏ రూట్స్ నుంచి ఎట్లా హలో! అని జెప్పేసి, సో, చెప్పండి మాక్ ఏం టెస్ట్ కావాలి? ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? మరి ఇంకా అది లింక్ యాక్టివేట్ బీఎస్సీ చేయలేదు నర్సింగ్ కదబ్బా! కోసం అని మేడం. జెప్పేసి క్వెషన్ చిన్న చేసి డౌట్. అడగడం జరిగింది. సో, వాళ్ళే చెప్పండి. ఆన్సర్ ఇచ్చారని జెప్పేసి, అదే బీఎస్సీ ఇప్పుడు నేను నర్సింగ్‌కి ఎక్కువ వీడియోలైతే షేర్ సిలబస్ మాక్ చేయబోతున్నాను. టెస్ట్ ఓకేనా? ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సో, విన్నారు కదా! సో, మాక్ టెస్ట్‌లు వాళ్ళేంటంటే ఇంకా ఎప్పుడుంటాయండి? కొంచెం టైమ్ అయితే ఉంది. ఇంకా కొంచెం మనకి మీరు ఓకే. ప్రాస్పెక్టస్ టైమ్ ఉందని చదివారా? అంటున్నారు. సో, మనకి ఇంకా ఎంత టైమ్ ఉంది? ప్రాస్పెక్టస్ చదివాను. అది మాక్సిమం అనుకుంటే దాంట్లో మనకు ఇక్కడ తెలిసి ఇది ఓకే. నోటిఫికేషన్‌లోనే వచ్చినప్పటి నుంచి ఇంకా మనకి ఉంటుందని చెప్తుంది. అప్రాక్సిమేట్‌గా అంతే. ఎంతుంది? ఒకటి చూసుకున్నట్లయితే 7 అనమాట. ప్రాస్పెక్టస్‌లో అంటే నెక్స్ట్ మంత్ అదే 7థ్ తారీఖు నుంచి ఎగ్జామ్ అయితే ప్రాస్పెక్టస్‌లోని ఉంది. బట్ ఇంకా అంటే మనకి సిలబస్ కూడా రిలీజ్ చాప్టర్స్ చేయలేదు. ఉంటాయి కదా మాక్ మేడం. టెస్ట్ కూడా ఎంసెట్‌లో రిలీజ్ మనకి చేయలేదు. మరి చాప్టర్స్ ఏ ఎప్పుడు రిలీజ్ విధంగా ఉంటాయి అలా చేస్తారని లేవు చెప్పేసి కదా వాళ్ళకే తెలియాలి. ప్రాస్పెక్టస్‌లో. సో, వాళ్ళు చెప్పింది మీకు నేననుకున్నట్టయితే తొందరలో అయితే మనకి పెడతారండి. అప్డేట్ నెట్‌లో చేస్తాం. పెడతారు. తొందరలో అయితే వెయిట్ మనకి చేయండి. టైం ఉంది వెబ్‌సైట్‌లో కదా అయితే ఇంకా. పెడతామని చెప్పి చెప్తున్నారు. సో, మరి మాక్ ఎప్పుడు టెస్ట్‌లు ఇంకా పెట్టినా సరే యాక్టివేట్ మన అయ్యాయి యూట్యూబ్ మేడం. ఛానెల్‌లో అంటే దానికి సంబంధించి మరి ఉంటే క్లియర్ వీడియో అయితే రాసుకోవడానికి. ఉంటుందన్నమాట. ఏండి? సో, ఓకే. మాక్ టెస్ట్‌లు, ఎప్పుడు మాక్ టెస్ట్‌లు పెట్టినప్పటికి కూడా మన ఆ! యూట్యూబ్ ఛానెల్ యాక్టివేట్ అయ్యాయి మేడం లింకులు. మీకు ఏదున్నా నెట్‌లో పెట్టేస్తారండి. మొత్తం ఏదున్నా ప్రాస్పెక్టస్ అని పెట్టారు కదా! యూజర్ మాన్యువల్ అయన్నీ. దాంట్లో మీరు మీ సిలబస్ కూడా పెట్టినట్టున్నారు కదా! సిలబస్ అంటే ఇంటర్మీడియేట్ సిలబస్ బేస్ మీద ఉంటదని చెప్పేసి ప్రాస్పెక్టస్ మీద ఉంది మేడం అంతే. ఇంక అంతకు మించి ఏ ఆ! చాప్టర్స్ ఏ యూనిట్ నుంచి వస్తాయని చెప్పి లేదు. ఆహా! పెడతారులెండి. మరి టైం ఉందిగా. సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాము. సో, ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో, ఓకేనా? సరే కూడా టెన్షన్ పడకండి. అది రిలీజ్ అయినంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాము. వీలైతే మీరు కూడా ఒకసారి నంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళది. మీరు కూడా కాంటాక్ట్ అయితే అయ్యి, సో, మేడం ఫాస్ట్‌గా పెట్టండి మేడం. ఫాస్ట్‌గా మాకు మాక్ టెస్ట్ లింక్‌ని యాక్టివేట్ చేయండి. ఫాస్ట్‌గా మాకు దానికి సంబంధించి సో, ఏదైతే సిలబస్ యొక్క వెయిటేజ్ ఎంతుందో, సో, ఆ వెయిటేజ్ కూడా మాకు పెట్టండి అని చెప్పేసి మీరు అడిగితే, సో, వాళ్ళు వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. దాంతో పాటే మీరింకా మన టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వలేదా? వెంటనే జాయిన్ అయితే అయిపోండి. వీలైతే మీరు మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే మన ఫేస్‌బుక్ పేజ్ అయితే ఉందనమాట. ఫేస్‌బుక్ పేజ్ కూడా మీరు ఫాలో అయితే ఇన్‌స్టంట్ అప్డేట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. మీకు ఇష్టముంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే అలాగే ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అయితే అవుతాననమాట. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంటలు క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మీకోసం చేసిన ఈ హార్డ్ వర్క్‌కి చిన్న ఒక గ్రీటింగ్ కింద ఒక లైక్ అయితే కొట్టేయండి మేడం. థాంక్ యూ వెరీ మచ్. బై. సో, డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను.